హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. చూసారా, ఈరోజు మోతిచూర్ లడ్డు చేశాను అనమాట. దానికి కావాల్సిన పదార్థాలన్నీ లైన్ బై లైన్ చెప్తాను, చూసేయండి. ముందుగా శనగపిండి తీసుకున్నాను ఒక కప్లో, తర్వాత సకానికి వాటర్ వేసుకున్నానండి. ఆ కప్లో సకానికి అది కలిపి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఈలోపు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఇందాక కలుపుకున్న ఒక మన పిండిని దానిలో వేసుకోవాలండి. అంతే, మొత్తం అలాగే వేసుకున్న తర్వాత అది మిక్సీ జార్లో వేసి దాన్ని ఒక పౌడర్ కింద గ్రైండ్ చేయాలి. ఆ పౌడర్ చూసారా ఎలా అయిందో, అది కూడా ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇంకా అది పక్కన పెట్టేసేయండి. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకోండి, దాని మీద షుగర్ అలానే కొంచెం వాటర్, దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. మనం పాకం ఎలా పట్టుకుంటున్నాం తెలుసు కదా, అలాగా ఆ కన్సిస్టెన్సీలో పాకంలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసాను, మరి మోతిచూర్ లడ్డుకి పక్కా ఫుడ్ కలర్ ఉండాలి కదా. అంతే, గీ వేసుకోండి. ఇలాచి అయితే నేను ఇందాకే మిక్సీలో వేసానండి, అది కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయని చెప్పి మిక్సీలో వేసి పొడి చేస్తాను అనమాట. ఈ పౌడర్లోనే కలిపేశాను. అంతే, దీన్ని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. 30 మినిట్స్ పక్కన పెట్టేశాక చూసారా ఎలా అయిందో, ఇంకా రౌండ్గా లడ్డు షేప్లో తయారు చేసుకొని తినండి. అసలు మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో రిలేటివ్స్ ఎవరైనా వస్తే ఒకసారి ఇలా పెట్టి చూడండి, చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్.